హలో ఎవ్రీవన్, ఈరోజు మనం లూప్స్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. లూప్స్ అంటే ఏంటంటే రిపిటేషన్ అనమాట. ఇట్ రిపీట్స్ ది స్టేట్మెంట్స్ టిల్ ద కండిషన్ ట్రూ. అంటే కండిషన్ ట్రూ అయినంత వరకు రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట స్టేట్మెంట్స్ అనేవి. తర్వాత టైప్స్ ఆఫ్ లూప్స్: వైల్ లూప్, ఫర్ లూప్. 2 లూప్స్ ఉన్నాయి, వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. నెక్స్ట్ వచ్చేసరికి వైల్ లూప్ అంటే ఏంటంటే యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నాట్ నోన్. అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకి తెలియనప్పుడు ఇది యూస్ చేస్తాం వైల్ లూప్. వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నాట్, ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఇంకా వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్స్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ ఎస్ కండిషన్ ట్రూ. అంటే కండిషన్ అనేది ట్రూ ఉన్నంతసేపు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సింటాక్స్ వచ్చేసరికి వైల్, కండిషన్, స్టేట్మెంట్స్. మనకి వైల్ లూప్లో 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి: ఇన్సిలైజేషన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్, అప్డేటర్, మోడిఫై. ఫర్ ఎగ్జాంపుల్ i=1 ఉంది, అది ఇన్సిలైజేషన్ కింద వస్తుంది. వైల్ కండిషన్ రాస్తామన్నమాట, కాలం ఉండాలి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసరికి స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ రాస్తారు మీరు. తర్వాత ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, అంటే మోడిఫై చేయడానికి ఆర్ అప్డేట్ చేయడానికి ఇదనమాట. ఇన్సిలైజేషన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్, అప్డేటర్, మోడిఫై ఎక్స్ప్రెషన్స్ అనమాట, అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సిలైజేషన్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్స్ వెన్ ద లూప్ స్టార్ట్స్. లూప్ అనేది స్టార్ట్ అయిందంటే ఇనిషియల్గా అది ఒక్కసారి మాత్రమే ఇనిషియలైజేషన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్స్ వెన్ ద లూప్ స్టార్ట్స్. i=1 ఉంది, అది ఒకసారి మాత్రమే i=1 కింద తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇంక్రిమెంట్ చేసిన తర్వాత i వాల్యూ మారిపోతుంది కదా. కండిషన్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ స్టార్టింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ. రిలేషన్ చూద్దాం. స్టార్టింగ్ వాల్యూ అనేది లెస్ దాన్ ఎండింగ్ వాల్యూ అయితే మనం ఇంక్రీజ్ చేస్తాం అన్నాడు, అంటే ఇంక్రిమెంట్ ఆర్ డివిజన్ చేస్తాం. ఒకవేళ స్టార్టింగ్ వాల్యూ అనేది ఏంటి గ్రేటర్ దాన్ ఎండింగ్ వాల్యూ అయితే డిక్రీజ్ ఆర్ డివిజన్ ఆర్ ఫ్లోర్ డివిజన్ ఆర్ మాడ్యులస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫర్ లూప్ చూద్దాం. ఫర్ లూప్కి వచ్చేసరికి యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నోన్. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ది సీక్వెన్స్ ఆర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. అంటే ఏంటంటే ఇది ఇటరేట్ చేస్తుంది అనమాట, సీక్వెన్స్ ఆర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు అనమాట. సింటాక్స్ చూడండి, ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ సింటాక్స్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ డిఫరెన్స్ చూద్దాం రెండింటి గురించి. వైల్ లూప్ అనేది కండిషన్ బేస్డ్ లూప్, ఫర్ లూప్ అనేది సీక్వెన్స్ ఆర్ రేంజ్ బేస్డ్ లూప్ అనమాట. నెక్స్ట్ మనకి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3 ఉన్నాయి. ఏంటంటే బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ అనమాట. బ్రేక్ అంటే ఏమీ లేదు, టెర్మినేట్ ది లూప్ ఇమీడియట్లీ, అక్కడతో ఆగిపోతుంది. ఇప్పుడు i,11 ఉందన్నమాట. ఇక్కడ ఏంటి 6 ఫర్ i ఇన్ రేంజ్ 1,11. ఇక్కడ 1,11 అంటే ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 వరకే ప్రింట్ అవుతుంది అనమాట. 11 ఒకటి ఇంక్రిమెంట్ చేసి తీసుకుంటాం, n+1 అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 1 to n+1 వరకు అనమాట. ఇంకా ఇక్కడ మనం 1 యాడ్ అవుతుంది అనమాట. 1,1 ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. బట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అంటే డిక్రిమెంట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా -1 అనేది ఉండాలి. మీరు ఎంత డిక్రిమెంట్ చేస్తారో మెన్షన్ చేయాలి. ఇప్పుడు నాకు i అనేది =6 వచ్చినప్పుడు బ్రేక్ అవ్వాలనుకుంటున్నాను, అంటే 1 నుంచి 5 దాకే ప్రింట్ అవుతాయని అర్థం. కంటిన్యూ అంటే ఏంటంటే స్కిప్స్ ది కరెంట్ ఇటరేషన్ అండ్ మూవ్స్ టు ది నెక్స్ట్ ఇటరేషన్. అంటే i=1 వచ్చినప్పుడు ఆ 3ని, i=3 వచ్చినప్పుడు ఆ 3ని ప్రింట్ చేయదు, మిగతా వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తుంది. కంటిన్యూ అనేది స్కిప్స్ ది కరెంట్ ఇటరేషన్ అనమాట. పాస్ అంటే డూ నథింగ్, ఇట్ డస్ నథింగ్ అనమాట. ఇట్ యాక్ట్ యాజ్ ఏ ప్లేస్ హోల్డర్. ఇక్కడ i=3 కూడా ప్రింట్ చేసేస్తుంది, డూ నథింగ్ ఇక్కడ. నెక్స్ట్ మూడిట్ల మీద ఈ ప్రోగ్రామ్ చూసి చేయండి మీరు. 1,11 ఉంది, కంటిన్యూ అంటే ఏంటి 3 వాల్యూ ప్రింట్ చేయదు. నెక్స్ట్ 8 వచ్చేసరికి 7 దాకా ప్రింట్ అవుతుంది. 8 ఎప్పుడైతే వచ్చిందో బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ 5 అంటే 5 దగ్గర పాస్ అని ఇచ్చాం, డూ నథింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు దాకా నేను చెప్పాను ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, దాని మీద వైల్ లూపు, ఫర్ లూపు ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ అని చూద్దాం. ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. 1 to 10 అంటే ప్రింట్ చేయాలంట.
ఇనిషియల్గా ఎంత 1 వైల్ I అనేది ఎంత లెస్ దాన్ 11 పెడదాం. ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ అయితే 10 పెట్టండి. ప్రింట్ I. ఇంకా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇక్కడ ఎంత చేస్తాం, ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే 1 to 10 వచ్చాయి. ఇప్పుడు నాకు 10 to 1 కావాలి. అయితే I అనేది గ్రేటర్ దాన్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టాలి, లేదంటే 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఫర్ లూప్లో చూద్దాం అది ఎలా రాయాలి. ఫర్ I in రేంజ్ 1,11 డిఫాల్ట్గా 1 అవసరం లేదు. ప్రింట్ అంతా I అన్నమాట. ఓకే ఇప్పుడు నాకు 10 నుంచి 1 కావాలి. 1 దాకా కావాలంటే 0 ఇవ్వాలి. -1 ఖచ్చితంగా చేయాలి. 10 to 1. ఓకే నెక్స్ట్ ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20 అంట. I ఈక్వల్స్ టు ఎంత, ఇనిషియల్గా మనకి 2 అన్నమాట. వైల్ 1 minute I ఈక్వల్స్ టు 1 వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత 20 కదా. ఇక్కడ ఏంటి కండిషన్ మనకి, ఇఫ్ I అనేది పర్సంటేజ్ 2 ఈక్వల్స్ టు 0తో అయితే ఏంటది మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఈవెన్ నెంబర్స్ కదా మనకు కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. టూ టు 20. ఓకే 1 నుంచి చూసారు, 1 నుంచి 20 మధ్యలో ఉన్న 20 నెంబర్స్ ప్రింట్ అయ్యి. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఎలా కావాలి, ఇంకోలా కూడా మనం దీన్ని రాయొచ్చు అనమాట. ఎలా అంటే I ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం, ఈ కండిషన్ తీసేద్దాం. కండిషన్ రాయకుండా 2 ఇంక్రిమెంట్ చేయండి. 2 ఇంక్రిమెంట్ చేసామా అనుకో, చూడండి వచ్చిందిగా. నెక్స్ట్ ఫర్ లూప్లో చూద్దాం. ఫర్ లూప్లో ఎలా రాయాలి. ఫర్ లూప్లో ఈజీ. ఫర్ I in రేంజ్ అంత నుంచి 2,21,2 అనేది ఇంక్రిమెంట్ చేస్తే అయిపోద్ది. ప్రింట్ I. వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు మనం. అలా ఇక్కడ ఇవ్వకుండా ఇఫ్ I అనేది పర్సంటేజ్ 2తో అయ్యింది అనుకో, ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఏ నెంబర్ యాక్సెప్ట్ అండ్ టెస్ట్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ ఆడ్ మనల్ని చెక్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్స్ టు 4 అని తీసుకున్నాం. వైల్ n అనేది నాకు ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలన్నమాట. ఓకే ఇఫ్ n పర్సెంటేజ్ 2 ఈక్వల్స్ టు 0 అయ్యిందనుకో, అది ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది. ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఎల్స్ బ్లాక్లో ఎలా రాద్దాం, ఆడ్ అని రాద్దాం. ఓకే ఇప్పుడు మనం బ్రేక్ కూడా చేయాలి. ఈవెన్ అని వచ్చిందిగా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఫర్ లూప్లో రాద్దాము. ఏం లేదు, ఇక్కడ ఇది ఉందా, ఫర్ I in రేంజ్ n అని పెట్టద్దా.
ఇంకోండి ఈవెన్ అని వచ్చింది. అంతే. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్,